ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళి కలిసింది. అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారానికి దూరమై 10 ఏళ్లుగా ఉండే. అలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ 2024కు ముందు అధికారంలోకి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. అలాంటి సందర్భంలో స్టేషన్ గన్పూర్ ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చేది? ప్రజల్లో మీరు కలుస్తున్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీలోకి మీరు చేరండి, కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని మీరు వారితో చెప్పినప్పుడు కానీ ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వచ్చేది? గెలుస్తుందని ఏమన్నా ప్రజల్లో భావన ఉండిందా? అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ప్రజలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు డిస్కషన్ చేసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కానీ అనుకున్న విధంగా కేసీఆర్ పాలన లేదు. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్లో ఆల్టర్నేట్ లీడర్ అంటే రేవంత్ రెడ్డి గారిని చూడడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, మరి పొన్నం ప్రభాకర్, సీతక్క, నారాయణ రెడ్డి, అదేవిధంగా హాస్య జోడయాత్ర రాహుల్ గాంధీ గారు నిర్వహించడం, అంటే ఇటువంటి నాయకులు చాలామంది కూడా కష్టపడి పనిచేయడం, అందరికంటే క్రెడిట్ కూడా ఎక్కువ ఒక రాష్ట్ర స్థాయిలో ప్రజలను ఆకట్టుకునే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు చదివారు.